అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటాం? ఏ విధంగా చేసుకుంటాము? అంటే దాని వెనకాల ఉన్న స్టోరీ, రీజన్, హిస్టరీ అవన్నీ తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అనమాట. ఫస్ట్ శ్రీరామనవమి వచ్చేసి చైత్ర మాసంలో 9వ రోజున స్టార్ట్ అవుతుంది. అంటే చైత్ర మాసం అనగా ఉగాది స్టార్ట్ అయినప్పుడు చైత్ర మాసం స్టార్ట్ అవుతుంది. ఉగాది తర్వాత 9 డేస్ తర్వాత శ్రీరామనవమి వస్తుంది. మనకు ఎలాగైతే మార్చ్ 31 ఉగాది వచ్చిందో దాని తర్వాత 9th డే అంటే ఏప్రిల్ 9th మనకు ఇప్పుడు శ్రీరామనవమి కరెక్ట్గా వచ్చింది. సో 9th డే విష్ణు అవతారంలో 7వ అవతారం అనమాట. దశావతారాలు ఉంటాయి కదా, దాంట్లో 7వ అవతారం రాముడి అవతారం అనమాట. ఇది త్రేతాయుగంలో అవతరించిన విష్ణు అవతారం అనమాట. త్రేతాయుగంలో విష్ణుమూర్తి 3 అవతారాలు ఇస్తాడనమాట. అంటే వామన అవతారము, పరశురామ అవతారం, శ్రీరామన అవతారం. శ్రీరామ అవతారం అందరికీ ఆదర్శంగా నిలవడం వల్ల అన్ని యుగాలు గుర్తుంచుకున్నాయి. అంటే వామన అవతారం, పరశురామ అవతారం కూడా అందరికీ తెలుసు. కానీ శ్రీరాముడు ఎంతో ఆదర్శవంతమైన కొడుకు, ఆదర్శవంతమైన భర్త, ఆదర్శవంతమైన కుమారుడు, ఆదర్శవంతమైన రాజు. సో ఇలా అన్ని విధాలుగా అన్నిట్లో ఆదర్శవంతంగా మర్యాద పురుషోత్తముడుగా ఉంటున్నాడు కదా. సో అదేవిధంగా మనం అన్ని యుగాల్లో శ్రీరాముని యొక్క బర్త్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. శ్రీరాముని యొక్క జన్మదినమే శ్రీరామనవమి అనమాట. కానీ మనం అందరం ఒక్కో చోట ఒకలాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే శ్రీరామనవమిని అతని జన్మదినంగానే కాకుండా అతని కళ్యాణం కూడా చేస్తాం ప్రతి సంవత్సరం. చాలా చోట్ల శ్రీరాముని కళ్యాణం చాలా విధాలుగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. శ్రీరామ యొక్క జన్మ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దశరథ మహారాజుకి 3 భార్యలు ఉంటారన్నమాట. కౌసల్య, సుమిత్ర, కైకేయి. కానీ వీళ్ళకి ఎటువంటి సంతానం ఉండదు. అందుకు దశరథ మహారాజుడు ఫస్ట్ పుత్రకామేష్టి యజ్ఞం చేస్తాడు. పుత్రులు కావాలి అని చెప్పి పుత్రకామేష్టి యజ్ఞం చేసేటప్పుడు దేవతలందరూ కలిసి ఒక అమృతంని దశరథ మహారాజుకి ఇస్తారు. ఇది కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఇవ్వమని చెప్తాడు. వాళ్ళందరికీ కొంచెం కొంచెంగా ఇచ్చి తినమని చెప్తారనమాట. కౌసల్య, సుమిత్ర, కైకేయి కొంచెంగా తిన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక సంతానం వస్తుంది. అలా కౌసల్యకి రాముడు, సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నుడు మరియు కైకేయికి భరతుడు. అలా దశరథ మహారాజుకి 4 పుత్రులు అనమాట. అంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీళ్ళందరూ మనకి తెలిసిందే. సో రాముడితో ఎప్పుడు లక్ష్మణుడు ఎప్పుడు తోడుంటూనే ఉంటాడనమాట. సో రాముడు అలా రామ కళ్యాణం చేసుకున్నప్పుడు లక్ష్మణుడి కళ్యాణం కూడా ఒకేసారి జరుగుతుంది. రామ సీతతో జరిగినట్టు లక్ష్మణ ఊర్మిళతో చేసుకుంటాడు అనమాట. కళ్యాణం ఒకే రోజు చేసుకుంటారు వీళ్ళ కళ్యాణం. కానీ ఈ జన్మని సెలబ్రేట్ చేసుకుంటూ, అంటే శ్రీరాముని యొక్క జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మనం శ్రీరామనవమి అనేది చేసుకుంటాము. సో ఈ రాముడు అన్ని విధాలుగా ఆదర్శం కదా. అంటే ధర్మం వైపు ఉంటాడు, ఎప్పుడు అసత్యం పలకడు, అలా చాలా వాటిలో ఆదర్శంగా ఉంటాడు కదా. అందుకు మనకి శ్రీరాముడు ఆదర్శవంతం అని చెప్పి అతన్ని మర్యాద పురుషోత్తముడుగా కూడా చెప్తాం కదా. సో అన్ని యుగాల్లో మనం అతన్ని స్మరించుకుంటూ ఉండాలని చెప్పి అతని జన్మదినాన్ని మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇంకా 11,000 years శ్రీరాముడు మనల్ని పాలించాడంట. అంటే త్రేతాయుగంలో రాముడి రాజ్యం అంటే అధర్మం అనేది ఉండదు. న్యాయంగా ధర్మంగా ఉంటూనే ఉంటుంది రాజ్యం. 11,000 years అలా చూసుకున్నాడు అంటే ఎంత ఆదర్శవంతమై ఉంటాడు అని చెప్పి మన రామాయణాలు కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. రామాయణం కూడా మొత్తం రాముడి గురించి, రాముడి యొక్క జన్మం నుంచి అతని మరణం వరకు చెప్తూ వస్తుంది కదా. సో ఈరోజు ఏమన్నా మీకు కుదిరితే రామాలయంని విజిట్ చేయండి. ఇంకా రామాయణం గురించి కూడా తెలుసుకోండి. నేను కొంతవరకు చెప్తున్నాను, కానీ ఇన్డెప్త్గా ఇంకా తెలుసుకోవాలి అంటే రామాయణం చదవాలి. లేదా ఏదన్నా స్టోరీస్ మన అమ్మమ్మ వాళ్ళు కానీ ఇంట్లో నాన్నమ్మ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి తెలిసిన స్టోరీస్ కూడా వాళ్ళకి చెప్తారు. సో వాళ్ళకి కూడా మనతో మాట్లాడినట్టు ఉంటుంది. సో వాళ్ళని కూడా వెళ్ళి కనుక్కోండి. ఇంకా రామాయణంలో చాలానే ఉంటాయి కదా. రాముడు సీత కళ్యాణం గురించి, అలాగే లక్ష్మణ ఊర్మిళ కళ్యాణం గురించి కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను. రామసీత కళ్యాణం రాముడు స్వయంవరం చేసి మరి సీతాదేవిని గెలుచుకుంటారు కదా. వాళ్ళు పెళ్లి చేసుకునే సమయంలో లక్ష్మణ ఊర్మిళాదేవి పెళ్ళి కూడా జరుగుతుందన్నమాట. అంటే ప్రతి విషయంలో తోడుంటూ ఉంటాడు కదా రామలక్ష్మణుడు. అంటే బ్రదర్ బాండింగ్ అలా ఉండాలి, అన్న తమ్ముళ్ళ బంధం అలా ఉండాలని చెప్పి వాళ్ళు చూపిస్తారనమాట. రామాయణంలో నిదర్శనంగా నిలుస్తారు, అన్నదమ్ముల బంధానికి నిదర్శనంగా నిలుస్తారు. సో లక్ష్మణుడు అలా ఊర్మిళాదేవిని రామసీత కళ్యాణంలోనే పెళ్లి చేసుకుంటారు. ఊర్మిళాదేవి ఎవరో కాదు, సీతాదేవి యొక్క చెల్లిని. అంటే జనక మహారాజు యొక్క 2వ పుత్రిక అన్నమాట. సీతాదేవి, ఊర్మిళాదేవి ఇద్దరు సిస్టర్స్. సో ఇప్పుడు రాముడు వనవాసంకి వెళ్తాడు కదా కొన్ని కారణాల వల్ల. సో ఇక్కడ కూడా తోడు ఉండాలి అని చెప్పి లక్ష్మణుడు నేను కూడా వనవాసంకి వెళ్తాను అని చెప్పి 14 ఏళ్ళు వనవాసంకి వెళ్తాను
ఊర్మిళాదేవితో చెప్తాడు. ఇప్పుడు రాముడు ధర్మం వైపు ఎలా ఉన్నాడో ఊర్మిళాదేవి అలానే ప్రేమలో లక్ష్మణుడి పైన ధర్మంగా ఉంటుందన్నమాట. సో లక్ష్మణుడు ఏం చెప్తే అదే నా ధర్మం అన్నట్టు పాటిస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మణుడు 14 ఏళ్ళు వనవాసం చేయడానికి నిద్ర మానుకొని రామసీతని కాపలా కాస్తూ ఉంటాడు కదా. అప్పుడు నిద్రాదేవతని చెప్తాడనమాట, నాకు ఇలా నిద్ర వద్దు, నేను త్యాగం చేయాలనుకుంటున్నాను ఆ నిద్రని. అది ఎప్పటికీ ఆపలేవు, నిద్ర అనే దాన్ని త్యాగం చేయకూడదు అలా అని చెప్పి నీ నిద్రని నీ భార్య అయిన ఊర్మిళాదేవికి ఇస్తానని చెప్పి 14 ఏళ్ళు ఊర్మిళాదేవి నిద్రపోతుంది అనమాట. ఎప్పుడైతే లేస్తుందో అప్పుడు వెంటనే లక్ష్మణుని మాత్రమే చూస్తుంది. లక్ష్మణుడు 14 ఏళ్ళ వనవాసం చేసి తిరిగి వచ్చాక అయోధ్యకి అప్పుడు ఊర్మిళాదేవి ముందుకు వచ్చాక ఊర్మిళాదేవి లేస్తుంది. అందుకు ఊర్మిళాదేవి 14 ఏళ్ళు నిద్రపోతుంది అనమాట. అందుకే ఊర్మిళాదేవి నిద్రన అని చెప్పి కూడా మన వాళ్ళు ఎప్పుడన్నా ఎక్కువ నిద్రపోతే మనల్ని అంటూ ఉంటారన్నమాట మన పెద్దవాళ్ళు. ఊర్మిళాదేవి అంత త్యాగం చేస్తుందన్నమాట. అంటే 14 ఏళ్ళు ఎటువంటి భవనాల్లో, అంటే తను అయోధ్యలోనే ఉన్నా కూడా ఎటువంటి రాజభోగాలు తీసుకోకుండా 14 ఏళ్ళు నిద్రపోతుంది. లక్ష్మణుడు ఎలా అయితే నిద్ర లేకుండా ఉంటాడు, తిండి అవన్నీ కూడా తగ్గించి ఉంటారు కదా. సో ఊర్మిళాదేవి నేను కూడా అలానే ఉండాలని చెప్పి నిదర్శనంగా వీళ్ళది కూడా లక్ష్మణ ఊర్మిళాదేవి యొక్క ప్రేమ కూడా చాలా నిదర్శనవంతంగా ఉంటుంది. అందరూ రామసీత గురించి చెప్తూ వస్తారు కదా, అంటే జంట అయితే ఇలా ఉండాలి, ఇంత ప్రేమగా ఉండాలి, ఇన్ని త్యాగాలు చేయాలి, ఎప్పుడు ఇలా తోడుగా ఉండాలి, కష్ట సుఖాల్లో తోడుగా ఉండాలి, ఇంకా మనకి ఎటువంటి ఆపద వచ్చినా మనతోనే ఉండాలి అని చెప్పి రామసీత గురించి కూడా చెప్తుంటారు కదా. సో నేను అందుకే లక్ష్మణ ఊర్మిళాదేవిది కూడా చెప్దామని చెప్పి లక్ష్మణ ఊర్మిళాదేవి గురించి చెప్పాను అనమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఎంతవరకు మీకు ఊర్మిళాదేవి స్టోరీ గురించి తెలుసో అది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మనం రామసీత కళ్యాణం సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఈ శ్రీరామనవమి రోజు. చాలా ప్లేసెస్లో చాలా లాగా చేసుకుంటారు. అంటే రథోత్సవం చేస్తారు అయోధ్యలో కానీ, ఇంకా అంటే ఓన్లీ రాముని మాత్రమే పూజిస్తారు. కొన్ని చోట్ల రామసీత కళ్యాణం కూడా చేస్తారు. మన ఆంధ్ర ప్లేసెస్కి వచ్చేసరికి భద్రాచలంలో రామసీత కళ్యాణం చేస్తారు. ఇంకా తమిళనాడులో రామేశ్వరంలో చేస్తారు రామసీత కళ్యాణం ఈ శ్రీరామనవమి రోజు. ఇంకా తెలంగాణలో వచ్చేసి అమ్మపల్లి టెంపుల్ అని ఉంటుంది శంషాబాద్ దగ్గర, అక్కడ కూడా రామసీత కళ్యాణం చేసి సాయంత్రం గంగా హారతిలాగా అక్కడ కోనేరులో హారతి ఇస్తారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. కుదిరితే దగ్గరలో ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఈ ప్లేసెస్ని, అంటే భద్రాచలం కానీ రామేశ్వరం కానీ, లేదంటే అమ్మపల్లి టెంపుల్ అని చెప్పి శంషాబాద్ దగ్గర అని చెప్పా కదా, ఈ మూడిట్లో ఏది కుదిరినా ట్రై చేయండి. లేదు అంటే మీ దగ్గరలో ఏ రామాయణం ఉన్నా అక్కడ కూడా పందిర్లు వేసి రామసీత కళ్యాణం చాలా ఘనంగా చేస్తారు. సో తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా రామసీత కళ్యాణంలో పానకం అని కూడా చేస్తారు. అదైతే నా ఫేవరెట్ ఎప్పటికీ, నాకు చాలా చాలా ఇష్టము. అంటే జాగరి మిల్క్, అంటే బెల్లం పానకం అంటాం కదా, అంతే. అది కూడా చాలా బాగా చేస్తారు. అంటే ప్రసాదం ఎప్పటికైనా నచ్చుతుంది, కానీ నాకు ఇది చాలా ఇష్టం అనమాట. సో నేను ప్రతిసారి అయితే మిస్ అవ్వను. సో ఈసారి కూడా రామాయణం విజిట్ చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా. సో మీరు కూడా వెళ్ళండి దగ్గరలో ఉన్న రామాయణంకి. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. సో రాముడి గురించి అండ్ రాముడి జననం గురించి, రామసీత కళ్యాణం గురించి అంత తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ ఏ పండుగ వచ్చినా అదేవిధంగా వీడియోస్ షూట్ చేస్తూ ఉంటాను. అండ్ నేను వచ్చేసి డైలీ భగవద్గీత శ్లోక డైలీ ఒకటి పోస్ట్ చేస్తున్నాను షార్ట్స్ రూపంలో. సో అది కూడా విజిట్ చేయాలి, డైలీ చూడాలి, డైలీ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్.